హాయ్ అండి. ఇంకా ఈరోజైతే పిల్లలిద్దరూ ఊరికి వెళ్తూ ఉన్నారు. అందులో మా పెద్దమ్మాయి ఒక ఇల్లు తీసుకొనుంది కదండీ! కాబట్టి ఎప్పుడు పొడులు తీసుకొని వెళ్తూ ఉంటాది. ఇంకా ఆ పిల్లకి పంపిస్తూ ఉన్నాను కదా! మీకు కూడా షేర్ చేస్తే బావుంటదని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే మాత్రము మొత్తము పొడులు ఎలా కొట్టుకుంటాను, ఎలా పంపిస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఉదయం అయితే కూరగాయలన్నీ తెప్పించుకున్నాను. అలాగే వెల్లుల్లి మాత్రము బాగా కుళ్ళిపోతున్నాయని చెప్పేసి అన్ని రెక్కలన్నీ ఇలాగ తీసేసి కొంచెం సేపు ఎండలో పెడుతూ ఉన్నానండి. ఇంకా అత్తయ్య మాత్రము మామూలుగా ఎప్పుడు కూరగాయలు వచ్చినా కూడా చిక్కుడుగాయలకు పీసు తీయటము, ఇలాగ అన్నీ సెపరేట్ చేస్తాదండి. అయితే ఉదయం మాత్రం ఇడ్లీ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం మాత్రము మా అమ్మాయి ఊరికి వెళ్తుంది కదా! ఎప్పుడు పోయినా కూడా ఇలాగ కుండ పప్పు తీసుకొని వెళ్తాదండి. వాళ్ళ ఫ్రెండ్‌కి చాలా ఇష్టమండి. కుండలో చేసిన పప్పు మనకు 2, 3 రోజులు పెట్టుకున్నా కూడా చెడిపోదు. ఇంకా ఇప్పుడైతే ఒక కప్పున్నర కందిపప్పు వేసేసి 3 సార్లు బాగా కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పెట్టిన తర్వాత వీటిలో కొంచెంగా ఆయిలు, పసుపు వేసేస్తే సరిపోతదండి. కొంచెం తెరలాగా పెట్టుకోవాలి. లేకపోతే ఎప్పుడు పొంగిపోతూ ఉంటుంది. లేకపోతే పైన ఒక గరిటె పెట్టినా కూడా పొంగదండి. సో, ఒకసారి అలా గూడా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మనము ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలి అనే పప్పుకు కొంచెం ఆనియన్స్ అనేది తక్కువగా వేసేసుకోవాలి. కాబట్టి 2 చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. ఇంకా ఆ తర్వాత పప్పయ్యే లోపల ఇలాగా ఎండు కొబ్బరిని ఎండలో కొంచెం సేపు పెట్టి, ఇలాగా టిష్యూ పేపర్‌తో నీట్‌గా తుడిచి ఈ విధంగా కోసగా కట్ చేస్తూ ఉన్నానండి. మనకు కొబ్బరి పొడి పొడి పొడిగా రావాలి అంటే కొంచెం సేపు ఎండలో పెట్టి తుడిచి ఇలాగ కట్ చేసి మనం మిక్సీ పట్టామనుకో పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఆ తర్వాత పుట్నాలు కూడా మాకు వంటగదిలో ఎండ వస్తది కాబట్టి జస్ట్ అట్లాగా కొంచెం సేపు ఎండలో పెడతానండి. ఎందుకంటే పిల్లలు నిల్వ పెట్టుకుంటారు కదా! ఎక్కువ రోజులు ఉన్నా కూడా ముగ్గిన వాసన రాకుండా ఉండేటట్టుగా నేను అలాగా చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు పప్పుకు పొంగిపోతుంది అని చెప్పేసి పైన ఒక గరిటె ఇలాగ పెట్టేసాను. ఇంకా ఆ తర్వాత కుక్కర్ తీసుకున్నానండి. పిల్లలు ఎప్పుడు పోయినా కూడా ఈ సీజన్‌లో కందికాయలు, అనపకాయలు ఇలాగ తీసుకొని వెళ్తూ ఉంటారు. సరే అనపకాయలలో మనము పూర్తి నిండాగా నీళ్లు పోయకుండా కొంచెం తగ్గిచ్చాలండి. అనపకాయలకు కొంచెం కింది భాగంలోకి నీళ్లు ఉండేటట్టుగా చూసుకొని, ఉప్పు వేసేసి ఇలాగ కుదిచ్చి మనం విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా ఇప్పుడు కొబ్బరి పొడి మిక్సీ పట్టేసాను చూడండి. ఇలాగ మనకు పొడి పొడిగా రావాలి. ఏ కూరగాయలలోనైనా కూడా మనం చేతితో ఇలాగా చిలకరించినట్టుగా వేస్తాం కదా! అది అందాస్ అనేది మనకు తెలియాలండి. ఇంకా ఫస్ట్ కొబ్బరి పొడి పట్టాను కదా! ఆ తర్వాత పుట్నాల పొడి పట్టుకుందామండి. సప్ప పప్పుల పొడి అంటామనమాట. ఇప్పుడు ఒక 2 గుప్పెళ్ళు కొబ్బరి పొడి వేసేసి, ఆ తర్వాత ఇలాగ మనకు తగ్గట్టుగా పుట్నాలు అంటే మేమెక్కువ శాతము పప్పులంటామండి. ఆ పప్పులు వేసేసి ఇలాగా కొంచెం బరకగా ఈ విధంగా మనం పట్టుకోవాలండి. ఈ పప్పుల పొడి వచ్చేసి మనము చిక్కుడుకాయ, మట్టికాయ అలాగే బొరుగులలోకి అలాగ వేసుకుంటాము. ఇంకా ఆ తర్వాత నెక్స్టు పప్పుల పొడి. అంటే ఉప్మాలోకి అలాగా పట్టుకుంటాం కదా! ఇన్‌స్టంట్‌గా చట్నీ తయారు చేసుకోవటానికి. నేనైతే ఈ విధంగా 3 గుప్పెళ్ళ పుట్నాలు వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఒక 2 గుప్పెళ్ళ ఎండు కొబ్బరి వేశాను. వాటితో పాటుగా ఇలాగా ఒక స్పూనున్నర ఉప్పు, 3 స్పూన్ల కారం పొడి వేశానండి. లాస్ట్‌లో కొంచెం జీలకర్ర పొడి వేసేసి, అలాగే వెల్లుల్లి వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక బౌల్‌లో వేసేసాను. ఇంకా ఈ పుట్నాల పొడి మనకుందనుకోండి, ఉప్మాలోకైతేనేమి, బొరుగులలోకైతేనేమి ఇన్‌స్టంట్‌గా చట్నీ జస్ట్ మనం దోస యేసుకున్నామనుకో, ఈ పొడిలో మనం కొంచెం పెరుగు కలిపి, ఒక ఉల్లిగడ్డ వేసేసి మిక్సీ పట్టామనుకో సూపర్‌గుంటదండి చట్నీ. అయితే దీనికి పోపు కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మిగిలిన కొబ్బరి వేసేసి ఇలాగా వీటిలోకి మామూలుగా ఎక్కువ శాతం నేనేం చేస్తానంటే, ఒక 2 గుప్పెళ్ళ మనకు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నామనుకో, ఒక గుప్పెడు వెల్లుల్లి వేసేసుకొని, ఒక స్పూన్నర ఉప్పు, అలాగే 3 స్పూన్ల కారం వేస్తానండి. ఈ ఎల్లిపాయ పొడికి సరిబలంగా ఉంటేనే ఎల్లిపాయ పొడి టేస్ట్ బావుంటదండి. చివర్లో ఇలాగ జీలకర్ర వేసేసి మనం మిక్సీ పట్టుకున్నామనుకో, ఇలాగ బాగా పొడి పొడిగా వస్తదండి. ఇది కూడా మనము బెండకాయలకి జస్ట్ వేగిన తర్వాత అలాగే చిలకరించినా సరిపోతుంది. అలాగే కాకరకాయలోకి ఇవన్నీ ఏంటంటే మనము చిటికెలో వంటలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొడులన్నీ ఉన్నాయనుకో. చూసారా సప్ప పప్పుల పొడి, మామూలు కారం పప్పుల పొడి, అలాగే ఎల్లిపాయ పొడి 3 పట్టేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి పప్పు బ్యాళ్ళు బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఈ విధంగా రసానికి పక్కకి ఇలాగా తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇందులో మామూలుగా ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పు అయితే ఒక 2:30 స్పూన్ వచ్చేసి కారం పొడి వేసేసాను. అలాగే కొంచెం ఎండు మెంతి ఆకు పొడి కొంచెం ఎక్కువ వేయాలండి. అలా వేసేసి అలాగే కొంచెం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఇంకా చింతపండు ఇలాగ వేసేసి మూత పెట్టేసానండి. అంతేనండి పప్పు. బాగా మగ్గాలి. ఇంకా ఆ తర్వాత అనపకాయలకి ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి. ఈ విధంగా వడగట్టేసాను. చూసారా?
మనం వెంటనే వడగట్టినామనుకో అనపకాయలలో నీళ్ళనేదే ఉండవండి. ఇంకా ఇక్కడ పప్పు బాగా మగ్గిపోయింది చూసారా? మెయిన్‌గా కుండలో చేసినటువంటి పప్పు చాలా రుచి అండి. ఒకసారి ఇలా గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలామంది అన్నం గూడా వండుకుంటున్నారండి కుండలలో. ఇంకా ఎంతమంది స్టార్ట్ చేశారు? ఎంతమంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కుండలలో వంటలనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకిప్పుడు చూడండి మా పెద్దమ్మాయి ఈ పొడిని ఎలా కలుపుతూ ఉందో. ఇలా వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసేసుకొని, ఈ ఎల్లిపాయ పొడి వేసేసుకొని, ఒక 3 ముద్దలు తిన్నామనుకో సూపర్‌గా ఉంటుందండి. మెయిన్‌గా మనకు ఆకలి కానప్పుడు ఇలాగ ఒక 3 ముద్దలు ఎల్లిపాయ పొడి కలిపినటువంటి ముద్దలు తిన్నామనుకో ఆకలి సరసర అంటుందండి. సో, ఇలాగ ఎంతమంది ట్రై చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎప్పుడైనా మా పెద్దమ్మాయి ఇలా కలిపినప్పుడు మాకందరికీ ఇలాగ గోరు ముద్దలు తినిపిస్తదండి. నాకైతే మా పెద్దమ్మాయి కలిపితే చాలా ఇష్టమండి. ఎందుకంటే సరిబలంగా నెయ్యి వేసేసి కలుపుతాది. ఇంకా మా ఫ్రెండ్ రాధ కూడా వచ్చినింది. నాతో పాటు రాధ కూడా పెట్టేసినిందండి. సోని ఉందని చెప్పేసి రాధ కారం పూరి పూర్ణ కజ్జికాయలు తెచ్చింది. మనం ఎప్పుడైనా కూడా కుండ వేడిగా ఉండంగా పప్పు ఎనపకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం ఎనుపుకోవాలండి. ఒక్కొక్కసారి వేడి మీద ఎనిపామనుకో పటక్కిన చీలిపోతుందనమాట. అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ ఉప్పు వేసేసి ఎనుపుకొనొచ్చాను. చూడండి పప్పు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా! ఇంకా ఆ తర్వాత వీటికి పోపు పెట్టేసుకుంటూ ఉన్నానండి. నేను ఎప్పుడైనా కూడా రసానికి, పప్పుకు ఒకేసారి ఇలాగ పెట్టేసుకుంటాను. ఇంకా వీటిలో చివర్లో పోపు బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసి ఇలాగా మినపప్పు గూడా బాగా వేగి ఉంటేనే మనకు టేస్ట్ అండి. పంటి కింద పడితే మంచి సువాసన ప్లస్ ఎంతన్నా మనం వంటకాలు తినండి. మినపప్పు లాస్ట్‌లో తిన్నామనుకో భలే టేస్ట్ కదా! నాకైతే భలే నచ్చుతదండి. ఇంకా ఆ తర్వాత మనం ఎక్కడికైనా పార్సెల్ పంపియాలి అని అనుకుంటే ఇట్లా గిన్నెలు బాగా వేడి చేసేసి పప్పు పక్కకు తీస్తే మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇది కరివేపాకు పొడి అండి. అంటే నేను ఇప్పుడు మధ్యాహ్నము వంట టైం అయింది. అన్నీ అలాగ చేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇలాగ చేసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నం అంతా ఇదే పనులేనండి. పిల్లలు ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నా, ఏదైనా కావాలన్నా ఇట్లాగా ఇంట్లోకైనా కూడా నేను మధ్యాహ్నం పూట ఇలాగ పొడులు కొట్టుకుంటూ ఉంటాను. ఇంకా మినపప్పు మనమైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవటానికి నేనెప్పుడైనా కూడా ఇట్లా మందంగా ఉన్నటువంటి కడాయిలను మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. మామూలుగా అప్పట్లో ఏంటంటే ఇవి నాన్ స్టిక్ పెన్నాలు అలాగా యూజ్ చేస్తుండేవాళ్ళము. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ వచ్చింది కాబట్టి ఇలాగ యూజ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటేనే ఈ కరివేపాకు పొడి అనేది టేస్ట్ అండి. చూడండి ఎంత బాగా వేగిపోయినాయి కదా! ఇంకా ఇప్పుడు ఇలాగ ఒక ప్లేట్‌లో వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు మినపప్పు చల్లారే లోపల మనము అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసి, ఒక గుప్పెడు వట్టిమిరపకాయలు వేసేసి, అలాగే కొంచెం ఈ విధంగా మనకు తగ్గట్టుగా కరివేపాకు వేసేసి, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పలపల అనేంత వరకు వేయించుకోవాలండి. ఇంక నేనైతే ఆయిల్ వేసి వేయించుతానండి. అప్పుడే మనకు టేస్ట్ అనమాట. ఇంకిప్పుడు చూడండి బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెంగా ధనియాలు, జీలకర్ర ఇలాగ వేసేసి, ఇది క్యాస్ట్ ఐరన్ పెనం కాబట్టి మనం జస్ట్ ఆఫ్ చేస్తే చాలండి. ఆ వేడి అనేది పట్టుకుంటదనమాట. మనం ఎప్పుడైనా గూడా సన్నటి దినుసులు ఏం జేస్తామంటే వేయించినప్పుడు కిందిగాకెళ్ళిపోతాయి. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా వేగిపోతాయండి. ఇక్కడ చూడండి కరివేపాకు చూడండి బాగా వేగిపోయింది కదా! ఇంకా ఆ తర్వాత ఇలాగా ప్లేట్‌లో ఒక సైడ్‌కు ఇవి కూడా వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత వెల్లుల్లిని కూడా ఒలుచుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ధనియాల పొడి కావాలనిందండి మా అమ్మాయి అని చెప్పేసి నేనేం చేశానంటే, ఇలాగా ధనియాలన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నాను. ఇంకా వీటిలోకి మేము ఎక్కువ శాతం కొంతమంది ఏంటంటే ధనియాల పొడి అంటే ధనియాలు మాత్రమే వేయించుకొని పొడి కొట్టి పెట్టుకుంటారు. కానీ మేము అలా కాకుండా వీటిలో చెక్క, లవంగా వేసేసుకొని ఈ విధంగా కొట్టుకుంటానండి. అప్పుడు ఏ కూరగాయలలో చివర్లో కొంచెం జస్ట్ ఇది కొంచెం చిలకరిచ్చామనుకో మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా సూపర్‌గా వస్తుంది. ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగా వేయించుకుంటూ ఉన్నాను. ధనియాలు కూడా మంచి సువాసన రావాలండి. ఇంకా ధనియాలు చల్లబడాలి. సరే ఇంకా అది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి కరివేపాకు పొడికొచ్చేసి ఫస్ట్ వట్టిమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేయించినేటి మిశ్రమము ఇలాగ మిక్సీ గిన్నెలో వేసేసుకొని, ఉప్పు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇందులోనే మనకు ఈ వేయించుకున్నటువంటి మినపప్పు వేసేసి ఇలా కచ్చా పచ్చాగా పట్టిన తర్వాతనే లాస్ట్‌లో వెల్లుల్లి వేసేసి జస్ట్ ఇంచు కొట్టాలండి. అంతే. ఇట్లాగనే ఉండాలి. మనం తింటే మనకు మినపప్పు నోటి కింద పడితేనే ఈ పొడి టేస్ట్ అండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాది. ఇది బాలెంతల పొడి అని కూడా అంటారు. మనము జ్వరం వచ్చినా కూడా ఈ పొడి కొంచెం నెయ్యి వేసేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నామనుకో అదుర్సండి. దీంట్లోకి కాంబినేషన్‌గా మామూలుగా సప్పిడి పప్పు కానీ, ఎర్రపప్పు కానీ సూపర్ టేస్ట్ అండి. చాలా బావుంటాది. ఏమీ లేకపోయిందనుకో కొంచెం నెయ్యి వేసేసుకొని పొడి కలుపుకున్నా కూడా అంత బావుంటుందండి.
ఇంకా ఆ తర్వాత ధనియాలను ఈ విధంగా మిక్సీలో వేసేసి మిక్సీ పడుతూ ఉన్నాను. ఇంకా ధనియాల పొడి మాత్రం బాగా మెత్తగా పట్టుకుంటానండి. ఇది 1-2 సార్లు మిక్సీ ఆఫ్ చేసి, ఆన్ చేసి అలాగా పట్టుకుంటాను. చూడండి. చూసారా? పొడి ఈ విధంగా పట్టుకుంటాను. ఎప్పుడైనా కూడా మనం పొడులు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చల్లారిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలండి. మనకు పిల్లలకైతే మనము మామూలుగా కవర్లలో పెట్టిస్తాము. ఇంటికి పోయిన తర్వాత బాక్సులలో అలాగా పెట్టుకుంటారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నా అంటే రసం పొడి అయిపోయిందండి. నాకు ఇంట్లో అయిపోయింది. ఈ పనులతో పాటు నా పని కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలాగా కొంచెంగా ఆయిల్ వేసేసి ఒక గుప్పెడు వట్టిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం నూనె వేసేసి బాగా వేయించుకొని ఆ తర్వాత మనకు తగ్గట్టుగా ధనియాలు, అలాగే జీలకర్ర, మిరియాలు, వాటితో పాటుగా ఇలాగా కందిపప్పు, అలాగే కొంచెంగా మెంతులు. ఈ విధంగా మనకు తగ్గట్టుగా నేను ఎప్పుడైనా కూడా రసం పొడి ఏం చేస్తానంటే 1 వీక్‌కి సరిపడా మాత్రమే కొట్టుకుంటానండి. అప్పుడు ఘాటుగా ఉంటుంది. ఈ రసం అనేది టేస్ట్ బావుంటుంది. మనం ఎక్కువ రోజులకి కొట్టుకున్నామనుకో ఆ రసం పొడి అంత బాగోదండి. ఇంకా ఇప్పుడైతే రసానికి వేయించుకున్నటువంటి దినుసులన్నీ బాగా వేగిపోయినాయి. ఇంకా ఆ తర్వాత కరివేపాకు చూపిస్తూ ఉన్నాను చూడండి. బాగా మనకు నలిగిపోయింది కదా! ఇలాగ వేయించుకోవాలి. మా పెద్దమ్మాయి చూడండి అంత కరివేపాకంతా తీసేసి ఇలాగ ఆరబెడుతూ ఉంది. ఇంకా ఇక్కడ మాత్రం రసం పొడికి వేయించుకునేటివి మొత్తము బాగా చల్లబడ్డాయి. ఇలాగ మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా మిక్సీ పట్టానండి. అసలు ఇది ఎంత బావుంటదంటే రసము, మనకు జ్వరం వచ్చినప్పుడైతేనేమి, పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఈ రసం వేసేసి కొంచెం మీగడ వేసేసి కలిపి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి. రసం అంత బావుంటుందనమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసేసాను. చాలామంది మీరు కవర్లు ఎక్కడ తెప్పిస్తారా అని అంటూ ఉన్నారండి. నంద్యాలలో భవనాసి జ్యువెలర్స్‌కి ఎదురుగా హోల్‌సేల్ అంగట్లో తెప్పిస్తామండి. ఇంకా సైజులు చూసారా ఇలాగా 6 ఇంచెస్ ఇలాగా మనకు కవర్ మీదనే ఉంటుంది. మామూలుగా అయితే కవర్లలో తీసుకుపోకూడదు. కానీ వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ బాక్స్‌లో వేసుకుంటారండి. ఇంకా వీటితో పాటుగా ఆనపకాయలు, నేను చేసినటువంటి పొడులన్నీ కూడా ఇలాగా ప్యాక్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ముందటి రోజు ఈ విధంగా మామూలుగా ట్రెడ్‌మిల్ తెప్పించుకున్నానండి. ఎప్పుడు వాకింగ్‌కి వెళ్ళేదాన్ని. ఈ నడుమ అసలు వెళ్ళట్లేదని చెప్పేసి మా పెద్దమ్మాయి తెప్పించింది. మా పెద్దమ్మాయి చాలా ఇంట్రెస్ట్ అండి. మామూలుగా అంటే రోజు ఫోన్ చేస్తదనమాట. ఉదయము టిఫిన్ తిన్నావా? మధ్యాహ్నం భోజనం తిన్నావా? అంటే టయానికి చేస్తారండి పిల్లలిద్దరు మాత్రము. అయితే నేను ఒక్కొక్కసారి టైమింగ్స్ తప్పించి తింటూ ఉంటాను. ఇంగ వాకింగ్‌కెళ్ళను. మమ్మీ మజ్జిగ తయారైతుందని చెప్పేసి ఇలాగ ట్రెడ్‌మిల్ తెప్పించింది. ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మనకు ఫిట్టింగ్ చేసినటువంటి అబ్బాయిని అడుగుదామండి. చక్కగా చాలా బాగా చెప్పారు. ఇది గ్యారెంటీ ఉంటుందన్నా? 1 year ఉంది. 1 ఇయర్ వారంటీ. వారంటీకి గ్యారెంటీకి తేడా ఏంటి? వారంటీ అంటే ఏదైనా పార్ట్స్ పోతే చేస్తారా? Yes, ma'am. గ్యారెంటీ అంటే మేము మోస్ట్లీ రిప్లేస్మెంట్స్ ఎక్కువ కడతారు మ్యామ్. ఓకే. అంటే ఇంకా దానికి కన్ఫర్మ్ ఇచ్చేస్తాడు. ఇది లేకపోతే వేరేది ఇస్తాము. ఓహో, ఓకే. వీల్స్ ఇచ్చారేమో కదా కింద? Yes, ma'am. Wheels ఉంటాయి. ఓకే. యాక్చువల్గా మాన్యువల్ మ్యామ్ ఇది. ఓకే ఓకే. నేను ఆఫ్ తీసుకుంటే మీకు పెట్టి ఇలా స్లోగా పడుతుంది. ఓహో, అట్లనా? కొన్ని ఏంటంటే మ్యామ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటాయి. ఓకే. అదేంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇది బేసిక్ లెవెల్ మోడల్ అన్నమాట. ఓకే. సో దీంట్లో మీరు మాన్యువల్గా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నాబ్ సేమ్ ప్లేస్లో మళ్ళీ పొజిషన్ చేసేయాలి. మళ్ళీ ఫిట్ చేసేసుకోవాలి. చెప్పండి. డైరెక్ట్గా మిషన్ కేబుల్ పెట్టి పవర్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉండిద్ది మిషన్ ఫ్రంట్. ఓకే. సో ఆన్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఇక్కడ మిషన్ అనేది ఆన్ అయింది. దీన్ని సేఫ్టీ కీ అంటాం. అదే. ఎస్ మ్యామ్. ఇది లేకపోతే మీ మిషన్ అనేది మీకు రన్ అవ్వదు. ఓకే ఓకే. సో ఇది ఉంటేనే మీకు మిషన్ అనేది రన్ అయ్యిద్ది. దీని పర్పస్ ఏంటంటే మనం వాక్ చేసేటప్పుడు సడన్ గా పడిపోయే ముందు ఇది ఫీల్ అయిపోతే మిషన్ అనేది మనకి ఆగిపోద్ది. ఓకే. సో డ్యామేజ్ అనేది తక్కువ జరిగింది. ఓకే. మనం ఇది యూజ్ చేయకుండా షెట్టి పట్టకుండా వదిలేసి వాక్ చేస్తూ ఉంటే పడిపోయాం అనుకోండి, ఆ రన్నింగ్ బెల్ట్ మీద పడితే మళ్ళీ లాగి వెనక కొట్టిద్ది. ఓహో. సో ఏంటంటే సేఫ్టీ కీస్ కంపల్సరీ. ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందు ఈ ఫుట్ రెస్ట్ మీద కాలు పెట్టుకోండి. కాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ స్టాప్ అని 2 బటన్స్ ఉంటాయి. మీరు స్టార్ట్ అని కొడితే మీకు 3 seconds తర్వాత మిషన్ అనేది మీ బెల్ట్ అనేది మీకు స్లోగా స్టార్ట్ అయ్యింది. 3 minutes తర్వాత 3 seconds మ్యామ్. 3 seconds తర్వాత మిషన్ అనేది మీకు స్టార్ట్ అయ్యింది. అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 1 మీద ఎప్పుడు వాక్ చేయకూడదు. ఓకే.
ఇదేంటంటే స్పీడ్ ఇంక్రీజ్, యారో అప్ సైడ్ ఉన్నది స్పీడ్ ఇంక్రీజ్, యారో డౌన్ సైడ్ ఉన్నది స్పీడ్ డిక్రీజ్. ఓకే, ఎక్కించడం తగ్గించడం. ఇది నొక్కుతూ వెళ్తే మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, సో మినిమం 2 పెట్టుకొని వాక్ చేస్తే మనకి మోటార్ లైఫ్ అనేది ఇంక్రీజ్ వచ్చింది. ఓహో, 1 మీద ఎలా ఉంటుంది అంటే మోటార్ మీద లోడ్ ఎక్కువ పడింది. సో 1 అంత తొందరగా రికమెండ్ చేయము. ఓకే, ఇప్పుడు అసలు థ్రెడ్ మిల్ యూస్ చేయని వాళ్ళకైతే మేము 1.5 అలాగే రికమెండ్ చేస్తాం, ఎందుకంటే కొంచెం అలవాటు అవుతుంది. అవును. ఇప్పుడు మాకు కొత్తగా కదా, ఏం పెట్టుకోమంటారు? అంటే మేము స్టార్టింగ్ 1.5 పెట్టుకోండి మ్యామ్. 1.5 అంటే బేసిస్ స్మాల్ స్లో వాక్. అదేలే, స్లో ఉంది. తర్వాత ఒక 5 to 10 minutes ఆటోమేటిక్ గా మీకు అలవాటు అయ్యేటప్పటికి స్పీడ్ గా ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. 2 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఏమో 1 టచ్ బటన్స్ అంటాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు 3 పెట్టాలంటే ఇన్నిసార్లు నొక్కకుండా డైరెక్ట్ ఇది నొక్కితే 3 మీద వెళ్ళిపోతుంది. ఓహో, సో డైరెక్ట్ ఇది నొక్కితే 6 మీద. ఓకే, సో ఇలా స్పీడ్ వేరియేషన్స్ కి 1 టచ్ బటన్స్ కింద ఇస్తారు. 1 టచ్ బటన్స్. ఎస్ మ్యామ్. ఇది ఇంకా చాలా స్పీడ్. ఇప్పుడు ఎంత మీద ఉందన్నా? 9 మీద ఉంది మ్యామ్. ఇప్పుడు 12 చేశాను. మ్యాక్స్ 12.8. ఓకే, చాలా మంది చేసే ఇంకో తప్పు ఏంటంటే బెల్ట్ మీద నుంచి స్టార్ట్ పడతారు. బెల్ట్ మీద నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఓకే, కాళ్ళు ఇలా పెట్టుకోవాలి, సైడ్ న పెట్టుకోవాలి, ఫుట్ రెస్ట్ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసిన తర్వాత మనం వాకబుల్ చేసే స్పీడ్ ని సెట్ చేసుకొని అప్పుడు మనం బెల్ట్ మీద అడుగు అనేది పెట్టాలి. ఓకే, సెట్. ఇప్పుడు 0 ఉంది కదా, స్టార్ట్ కొట్టాం. ఇది మనకి ఇనీషియల్ గా స్పీడ్ 1 మీద స్టార్ట్ అయింది మ్యామ్. ఓకే, స్పీడ్ అనేది 1 మీద స్టార్ట్ అయింది. సో నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేను 2 మీద పెట్టుకొని వాక్ చేయవచ్చు. నేను ఇది అలవాటు అయిన తర్వాత స్పీడ్ అనేది మీరు పెంచుకోవచ్చు. ఓకే, ఓకే. షూ రికమెండ్ షూస్ వేసుకోవాలి, లేకపోతే కాలు మాత్రం కొట్టుకుపోతుంది. ఓకే, ఓకే, షూస్ వేసుకోవాలి కంపల్సరీ. ఓకే, లేకపోతే 1.5 నిమిషాలు వాడేటప్పటికి కాళ్ళు మంటలు రావడం స్టార్ట్ అవుతుంది. అవునా? షూ కంపల్సరీ. ఓకే, ఓకే. ఏమో స్టాప్ బటన్. అంతే. ఇప్పుడు సేఫ్టీకి ఎలా వాడాలో మీకు చూపిస్తాను. దేంటి మనం షెడ్కి మనకి కాలర్ దగ్గర కానీ మనకి ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ. ఇది కాటన్ మీద అయితే ఆగిద్ది, మన సిల్క్ అయితే జారిపోద్ది. ఓకే, సో కాటన్ మీద అయితేనే మీకు ఇది పట్టుకుంటుంది గ్రిప్. సిల్క్ అయితే జారిపోద్ది మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తూ పడిపోయే మూమెంట్ వస్తే ఇది ఎలా వర్క్ అయితే మనకి సేఫ్టీకి అనేది దానికి పేరు అందుకే వచ్చింది. ఓకే, ఆగిపోద్ది. పడుకోవడానికి వచ్చేటప్పుడు మీరు బ్యాక్ అవుతారు కదా మ్యామ్. అవును. ఆ బ్యాక్ వచ్చేటప్పుడు ఏం చేసిందంటే ఇది మన షెడ్ పట్టుకున్నది లాగేసింది. ఓకే, ఓకే. సో మిషన్ అనేది మనకి ఇక్కడ ఆగిపోద్ది. సో పడే ఛాన్సెస్ మనకి చాలా తక్కువ వచ్చేస్తాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే గ్రిప్ ఇక్కడ కంపల్సరీ ఎప్పుడు పట్టుకునే ఉండాలి. చాలా మంది ఏంటంటే వదిలేసి వాక్ చేస్తూ ఉంటారు, చేయకూడదు. పట్టుకుని ఉంటే మనకి గ్రిప్ వాకింగ్ గ్రిప్ ఉంటుంది. అవునవును. ఇదిగోండి చార్ట్. ఓహో, అవులే. P1 P2 స్పీడ్. సో ప్రోగ్రామ్ ఒకసారి నొక్కారనుకోండి మీకు P1 అని వచ్చింది. సో P1 అంటే ఏంటి అనేది మనకి స్పీడ్ వేరియేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రోగ్రామ్ అనేది మీకు 10 minutes రన్ అయింది. సో ఆ 10 minutes లో మీకు స్పీడ్ వేరియేషన్స్ ఎంతెంత వెళ్ళిద్ది అనేది ఇది చూపించిద్ది అనమాట. దీంట్లో మన ఎన్విరాన్మెంట్ ఏది ఉండదు, టైం బట్టి ఆటోమేటిక్ అదే షిఫ్ట్ అవుతూ ఉండిద్ది స్పీడ్. అది సెట్ చేసుకోవాలి మనం. ఎస్ మ్యామ్, ఆ ప్రోగ్రామ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు P1 లో ఉంది కదా, ఇట్లా ఇది చూపించండి ఒకసారి. స్టార్ట్ చేసి P1 లో ఉంది అనుకోండి మ్యామ్. స్టార్ట్ చేస్తే ఇందాక మనకి ఇనీషియల్ గా 1 లో స్టార్ట్ అయింది. అవును. ఇది ఇనీషియల్ గా మీకు 3 లో స్టార్ట్ అయింది. అదే ఇక్కడ రాశారు కదా 3. ఎస్ మ్యామ్. ఓకే. సో మనకి ఇక్కడ ఈ క్యాలరీస్ కింద లైట్ వెలిగింది చూడండి. ఇక్కడ మనకి 4 పారామీటర్స్ ఉంటాయి. టైము, డిస్టెన్స్, క్యాలరీస్, స్పీడ్. ఈ లైట్ మనకి ఎక్కడ వెలుగుతుందో మనకి ఈ డిస్ప్లే మీద ఆ రీడింగ్ చూపించింది. సో టైం చూపించి ఇప్పుడు డిస్టెన్స్, సో ఎంత వాక్ చేసామని డిస్టెన్స్ అనేది ఇక్కడ చూపించింది. ఇదేంటంటే 5 to 10 seconds మారుతూ ఉండింది. ఇది క్యాలరీస్, ఎంత క్యాలరీస్ బర్న్ అయినాయి అని. ఇది స్పీడ్ ఎంత ఉందని. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ టైం చూపించింది. చూసారు కదండి, నేనైతే రోజు దీని మీద వాక్ చేస్తూ ఉన్నానండి, షూస్ వేసుకుంటూ ఉన్నాను. అయితే దీంట్లో వాక్ చేయడం మంచిదా చెడా అనేది నాకు తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. కొంతమంది ఏమంటున్నారు మోకాల నొప్పులు వస్తాయి అంటున్నారు, కొంతమంది నడుముల నొప్పులు వస్తాయి అంటున్నారు. నాకైతే క్లియర్గా తెలియదండి.
నేనైతే ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎక్కడ ఇంగా పెయిన్స్ అనేది స్టార్ట్ అవ్వట్లేదనమాట. కానీ చాలా బాగా రిలీఫ్ అనిపిస్తుందండి. సో, తప్పకుండా వీటి బెనిఫిట్స్ ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మరుసటి రోజు ఉదయము ఈ విధంగా నీట్‌గా తుడిచేసి ఇలాగా వాడుకుంటూ ఉన్నాను. ఏదైనా కొత్త వస్తువు తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరం ఇలాగనేనండి నీట్‌గా తుడిచి, కొంచెం గంధం పెట్టి, కుంకుమ పెట్టేసి మనం వాడుకుంటాం కదా! అది ఇనుప వస్తువా అని కాదు, చిన్న వస్తువా అని కాదు, పెద్ద వస్తువా అని కాదు. ఏదైనా మన ఇంటికి ఒక వస్తువు వచ్చిందంటే మనం ఆహ్వానించినట్టేనండి. చక్కగా ఈ విధంగా పెట్టేసి చేసుకుంటూ ఉన్నాను. అయితే మామూలుగా నాకు కొంచెం స్పీడు కొంచెం భయమేసిందండి. సేఫ్టీ లాక్ మాత్రం పెట్టేసుకొని ఇలాగా మామూలుగా ఫస్ట్‌లో అయితే సేఫ్టీ లాక్ అలా పెట్టేసుకొని చేసేసాను. నాకిప్పుడు మాత్రం నేను 4లో పెట్టుకొని వాక్ చేస్తూ ఉన్నానండి. నాకు చాలా బాగా రిలీఫ్ అనిపించింది. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఇలాగా పొడులు చేసేసి ప్యాక్ చేసి పంపియండి. హ్యాపీగా హాస్టల్‌లో ఉన్న పిల్లలు కూడా తినేస్తారు. ఒకవేళ లేదు అమెరికాకు పంపించాలని అనుకునే వాళ్ళు కూడా ఇలాగ పొడులు చేసి పంపియొచ్చు. ఈ విధంగా మనం చేయటం వల్ల ముగ్గు వాసన కానీ ఏమి రావండి. చాలా చక్కగా ఎన్ని రోజులైనా కూడా మనము మంచిగా ఎండలో ఎండబెట్టి ఇలాగ కొంచెం సేపు పొడులు పట్టాం కాబట్టి అసలు చెడిపోవండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.